నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలిగిందని వ్యాఖ్య. అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలాగా నిలుస్తుందని వెల్లడి. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతపై రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎస్కే విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్ తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని హాస్పిటల్స్ ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందజేసేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న వైద్యులు తిరుపతిలోని హాస్పిటల్లో వైద్య సేవలు అందించి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమామ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తలుచుకొని ముందుకు వస్తానని, తన మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుల దైవమైన స్వామివారి ఆశీస్సులు పొందడానికి వచ్చామన్నారు. ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందజేస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్టుకు ఇప్పటి వరకు 2200 కోట్ల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో ఎవరూ అపచారం చేయొద్దని సీఎం సూచించారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పి ఇక్కడి నుంచి ప్రక్షాళన ప్రారంభించానని అన్నారు. అలిపిరి వద్ద గల ప్రభుత్వంలో ముంతాజ్ ఎమార్ దేవలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, వాటి అనుమతులను రద్దు చేస్తున్నామని తెలిపారు. 7 కొండలకు ఆనుకొని ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు అధికారులందరూ కలిసి తిరుమల పవిత్రను కాపాడాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను కాపాడుతామని, తిరుమలలో అన్యమతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. విదేశాలలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితులు వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం, తర్వాత ప్రాణదానం, ఈ 2 ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. ఈ 2 కూడా ఒక 3వ కార్యక్రమం కింద వస్తుంది. ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. శ్రీవారి సేవకులు ఉన్నారు, శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరిగా అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం, ఈ 2కి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళు చెప్పి ముంతాజ్ హోటల్ మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు.
వెంకట 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి రాజమండ్రిలో జరగనున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలాగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో నిర్వహించనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలాగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి యొక్క కళను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందచేయడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా విస్మరించబడిన కళాకారులను ప్రోత్సహించడానికి మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కమిషన్ కట్టుబడి ఉందని తేజస్వి తెలిపారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరణ సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అమాత్యులు, టూరిజం శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజున పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది కేవలం ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం అది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈ రోజున టూరిజం శాఖ అమాత్యులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలు కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈసారి ఏప్రిల్, మే నెలలో కొన్ని రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముందస్తు అప్రమత్తగా హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట్ల త్రాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. వేసవి ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్కే విజయానంద్ సూచించారు. వడగాల్పుల నుంచి ప్రజలు రక్షణ పొందేలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి వడగాల్పుల సమయంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా సీఎస్ విజయానంద్ అధికారులకు వెల్లడించారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట్ల త్రాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఆయా పరీక్షా కేంద్రాల వద్ద తగిన త్రాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. జిల్లాల స్థాయిలోనూ వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఒక
నోడల్ అధికారిని నియమించుకోవాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదు అయ్యేది ముందుగానే ప్రజలకు సంక్షిప్త సందేశాల ద్వారా జారీ చేయాలని సూచించారు. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు రాష్ట్రంలో నమోదు అయ్యే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈసారి ఏప్రిల్, మే నెలలో కొన్ని రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముందస్తు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కిషన్ చిన్ని వెల్లడించారు. బీసీసీఐ కూడా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందజేస్తుందని తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ విజయనగరం మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నామని తెలిపారు. విశాఖలో స్టేడియంలో మౌలిక వసతులు కేవలం 2 నెలల్లో ఆధునికీకరణ జరిగిందని తెలిపారు. ఈ నెలలో విశాఖలో జరిగే 2 ఐపీఎల్ మ్యాచ్ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి ఏటా 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లు నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా అయ్యాను. ఈ అయిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్స్ వల్ల మనకు 2 మ్యాచ్లు వైజాగ్ వచ్చినాయి. మనం ఈసారి కూడా వైజాగ్ మ్యాచ్లు ఇవ్వాలని కోరాం. ఇవ్వాలని కోరితే వైజాగ్ స్టేడియం చాలా బాగోలేదు, అసలు ప్లేయర్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నారా లోకేష్ గారితో కూడా జిఎంఆర్ అధిపతులతో మాట్లాడించి ఇవాళ స్టేడియంలో వాళ్ళు ఒకటే కోరారు, స్టేడియంను రెనోవేట్ చేయండి కాబట్టి మేము మ్యాచ్లు ఇస్తామన్నారు. మాకు అదొక టఫ్ ఛాలెంజ్ అయింది. డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఇస్తాము కానీ స్టేడియం రెనోవేట్ చేయమన్నారు. కానీ క్రిస్మస్ సంక్రాంతి వల్ల మేము జనవరి 20 దాకా కూడా పనులు మొదలు పెట్టలేకపోయాం. టెండర్ ప్రాసెస్ వీటన్నిటి వల్ల సుమారు 8 నెలలు పట్టే కార్యక్రమాలని 1.5 నెలలో జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు కల్లా మేము స్టేడియం మొత్తం రెనోవేట్ చేసాం. 34 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మీరు చూస్తే అంతకుముందు హ్యాలోజన్ లైట్లు ఉండేవి, మొత్తం ఎల్ఈడి లైట్లు మార్చాం. గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా తయారైంది. ప్రెస్ మీరు చూస్తే అంతకుముందు ప్రెస్ వారికి రూములు సరిగ్గా ఉండే కాదు, ప్రెస్ గ్యాలరీ బ్రహ్మాండంగా చేసాం. టాయిలెట్లు కూడా ఉండే కాదు. స్టేడియంలో ఉన్న టాయిలెట్లు అన్నీ కూడా మొత్తం 53 టాయిలెట్లు ఉండేవి, మొత్తం 327 టాయిలెట్లు చేసాం. ముఖ్యంగా అన్ని టాయిలెట్లను పగిలిపెట్టి హైజెనిక్గా చేసాం. మహిళా టాయిలెట్లు అయితే నిజంగా చూస్తే ఒరిస్సా ప్రాంతం ఉండేది, అంత దగ్గరంగా ఉండేది, దాన్ని బాగు చేసాం. నిన్న ప్లేయర్లు అందరూ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చి మన వెంకటపతిరాజు లాంటి వ్యక్తులందరూ డ్రెస్సింగ్ రూమ్లు చూసి ఇండియాలో ది బెస్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు, 2 నెలల్లో మీరు ఏర్పాటు చేశారంటే మీ యొక్క అసోసియేషన్ యొక్క ఏ విధంగా ఉన్నారని అప్రిషియేట్ జరుగుతుంది. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళు కూడా ఒక 10 రోజుల బ్యాక్ ఇన్స్పెక్షన్ టీం పెట్టినప్పుడు వారందరూ వచ్చి స్టేడియం ఈ విధంగా అయిందా అని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేపు రాబోయే కాలంలో అమరావతిలో కట్టబోయే స్పోర్ట్స్ సిటీ కూడా అదే విధంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అమరావతిలో పెట్టబోయే క్రికెట్ స్టేడియం కూడా అంత త్వరగా పూర్తి చేసి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేషనల్ గేమ్స్ కానీ ఇటువంటి అన్ని క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మేము విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. సుమారు 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో అరకు ఇటువంటి అన్ని చోట్ల, ఇటువంటి గంగాధర్ నెల్లూరు ఇటువంటి చోట్ల 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మేము మాదొకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్, రూరల్ క్రికెట్. ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు. ఈ సంవత్సర కాలంలో 20-25 గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25-30 గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా, ఐపీఎల్లో మరింత మంది ప్లేయర్లు ఆడే విధంగా అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇదివరకు ఒక అపోహ ఉండేది, క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు. మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం, ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు, మనం చూసుకుంటే ఎక్కడా ఇండియాలో కోచెస్ సరిగ్గా లేరు, ఎక్కడా సపోర్ట్ స్టాఫ్ లేరు, ఎక్కడా కూడా ఫిజియోథెరపిస్ట్ లేరు. ఇవన్నీ కలయికే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడా కూడా స్పోర్ట్స్ సిటీలో ఉన్న ప్రతి స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో మంచి ప్రణాళిక రూపొందించారు.
ఆ ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో వచ్చేది వీటిలో అన్ని బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాం. అమ్మాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుస్తుందని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు బైపుల్ రోడ్డు సమీపంలో గల అంబాపురం 1వ వార్డులోని నవరంగ్ ఛాయ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాకవేస్తే తాను ఆక్రమించినట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణ చేసిన నల్లబోతు చంద్రశేఖర్ అనే వ్యక్తి మరికొందరు కలిసి సమీపంలో 350 గజాల పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేశారన్నారు. విలువైన పంచాయతీ స్థలాల కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. పంచాయతీ కామన్ సైట్ల ఆక్రమణకు గురికాకుండా ప్రజలతో కలిసి తాను పోరాటం చేస్తున్నానని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో గల కామన్ స్థలాలన్నీ గెజెట్ చేయాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే లేఖ రాసినట్లుగా సీతయ్య వివరించారు. పంచాయతీలో ఏ ఒక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా తాను అడ్డుకుంటానని, తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి ఈ కామన్ సైట్ని ఏదో సర్పంచ్ గారు పంచాయతీ వాళ్ళు అందరూ కలిసి ఏదో కబ్జా చేశారని ఒక పత్రికలో రావడం జరిగింది. ఇది కామన్ సైట్ అండి, బోర్డు కూడా పెట్టాం చూడండి. అట్లాగే ఈ అంబాపురంలో కామన్ సైట్లు అన్నింటిని కూడా గజెట్ చేయడానికి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. అంబాపురంలో ఏ కామన్ సైట్ కూడా ఎవరో కబ్జా చేయనివ్వం కూడా మేము. ఒక సర్పంచ్ కానీ నేను కానీ గ్రామస్తులు కానీ ఎవరం కూడా కబ్జా చేయనివ్వం. అయితే కొంతమంది ఏదో మీడియా సమావేశం పెట్టి కబ్జా చేసేసారని చెప్పడం జరుగుతుంది కొంతమంది. అయితే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా, మొన్నటిదాకా వాళ్ళు కలిపి జర్నీ చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా జర్నీ చేయడం జరిగింది. 370 గజాలు పక్కనే షెడ్ వేసి దగ్గర 9 సంవత్సరాలు అయింది. నేను సర్పంచ్ని అయిన దగ్గర నుంచి ఆ షెడ్ మీద పోరాడుతూనే ఉన్నాం. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే ఈ నల్లమోతు చంద్రశేఖర్ అని ఆయన నిన్న చెప్పిన అతనే ఆ షెడ్ మేము పంచాయతీ వల్ల ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే అతనే అడ్డం పడ్డాడు. మరి కబ్జా మేము చేస్తున్నామా తను చేస్తున్నాడా? కాబట్టి ఆ నల్లమోతు చంద్రశేఖర్ తమ్ముడు తెలుసుకో నువ్వు, ఎందుకంటే మీరు స్నేహం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారు గ్రామస్తులు కూడా, మేము కూడా. అంబాపురంలో ఏ సైటు కూడా కబ్జాకి గురి చేయనివ్వం. అయితే ఇది సలివేంద్రం పెట్టామండి, కలెక్టర్ గారు ఆర్డర్ అండి, గ్రామానికి వచ్చి సలివేంద్రాలు పెట్టాలని. సలివేంద్రం పెడుతున్నాం. అయితే సలివేంద్రం పాక చిన్నదే వేయాలి, కానీ ఇది పెద్దగా ఎందుకు వేసామంటే దాన్ని కూడా వివరిస్తాను తెలుసుకోండి. పెద్దగా ఎందుకు వేసామంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చినా, ఇంటి పన్నులు వసూలు చేయడానికి వచ్చినా, ఇక్కడ పంచాయతీ ఆఫీసు కానీ ఒక షెడ్ పంచాయతీకి సంబంధించిన షెడ్ కానీ ఏది లేదు. అందుకనే కొద్దిగా పెద్దగా వేసాం పాకని. ఇది ఎవరో కబ్జా చేయరండి, దాంట్లో ఆలోచనే లేదు. మేము కూడా ఈ కామన్ సైట్లు కానీ పంచాయతీ గవర్నమెంట్ సైట్లని కాపాడడానికే ఉన్నాము. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బేడ బడగ జంగాల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడ బడుగు జంగాల సంఘ జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ లో బేడ బుడగ జంగం సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బేడ బుడగ జంగాల ఎస్సీ జాతీయ అధ్యక్షుడు తాడికొండ నారాయణ, టీడీపీ సీనియర్ నేత కొండపల్లి దుర్గారావు, రాష్ట్ర అధ్యక్షులు మనోహర్, కడప బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి 50 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపిన కారణంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం కూడా ఈ నివేదికను ఆమోదించి త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. గతంలో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు ఎనలేని కృషి చేస్తారని అన్నారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పరిపాలనా దక్షతతో సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ 59 కులాలకు సమన్యాయం చేయాలని గతంలో వర్గీకరణ చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. అనివార్య కారణాల వల్ల నిలుపుదలైన వర్గీకరణను మరల ఎస్సీ 59 కులాలకు సామాజిక న్యాయం జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నామని అన్నారు. బేడ బుడగ జంగాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమపై దృష్టి నుంచి
తమ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము 2024 ఆగస్టు 1వ తారీఖున షెడ్యూల్డ్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. ఆ తీర్పును స్వాగతిస్తున్నాము. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని చెప్పేసి గతంలో కూడా మాటిచ్చి 1959లో కూడా వర్గీకరణ చేసి ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టైం నుండి బడుగు బలహీన వర్గాలకు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న 59 కులాలకు కూడా మరి ఆదుకొని అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం చేయటం జరిగింది. అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారు 2009 వర్గీకరణ చేసి ABCD వర్గీకరణ చేసి మరి షెడ్యూల్డ్ కులాలకి సామాజిక న్యాయం చేయటం జరిగింది. దాంట్లో ఏలో రెల్లీలు, బిలో మాదిగ ఉపకులాలు బేడాపుట్టు సంఘం, సిలో మాలలు ఉపకులాలు, డిలో ఆది ఆంధ్ర, ఇట్లా ఏకి 1, డికి 1, బికి 7, సికి 6 చొప్పున ఇచ్చి చేయటం జరిగింది. ఆ సామాజిక న్యాయంలో చాలామంది షెడ్యూల్డ్ కులాల్లో మరి మాదిగ ఉపకులాలు అనుకున్న పడేవారు వీళ్ళందరూ అణగారిన వర్గాలందరూ కూడా మేలు జరగటం జరిగింది. దీంట్లో ఎందరో మహానుభావులు మరి ఈ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో పేరుబోగు వెంకటేశ్వరరావు గారు కానీ మరి దండు వీరయ్య మాదిగ కానీ మరి తర్వాత ఉసిరిపోగు బ్రహ్మయ్య గారు కానీ అట్లాగనే మందకృష్ణ మాదిగ గారు కానీ ఎంతోమంది కృషి చేసి ఈ వర్గీకరణ సాధించడం జరిగింది. తెలంగాణలో వర్గీకరణ చట్టబద్ధత కల్పించారు. ఇక్కడ కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కమిషన్ వేయించి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఈ నెల 10వ తారీఖున 11వ తారీఖున దాని మీద నిర్ణయం తీసుకొని మరి క్యాబినెట్లో చర్చించి ఈరోజు ఏ గ్రూపుకు 1, బి గ్రూపుకి 6.5, సి గ్రూపుకి 7.5 చొప్పున రిజర్వేషన్ ప్రకటించి వారి జనాభా చెప్పారు. కానీ మిగిలిన 50 కులాలు చిల్లరుంటాయి. ఈ కులాలన్నీ కూడా వాళ్ళ జనాభాను చూపించలేదు. ఏ కులం ఎంతమంది జనాభా కూడా చెప్పలేదు. కానీ 10 లక్షల జనాభా ఉంటారని చెప్పేసి టోటల్గా చూపించారు. మా డిమాండ్ ఏంటంటే అణగారిన వర్గాలుగా ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం. అణగారిన వర్గాలుగా ఉన్న ఈ 10 లక్షల కులాలు, ఈ 10 లక్షల జనాభాకి ఏలో పెట్టి 2% రిజర్వేషన్ ఇచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి వీళ్ళందరూ కూడా తహసీల్దార్ ద్వారా సర్టిఫికెట్లు ఇప్పిస్తూ వీళ్ళ సంక్షేమానికి తోడ్పడుతూ వీరందరినీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందేటట్లుగా డాక్టరు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారి చొరవతో ఈ కులాలన్నిటికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగళం యాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీను అమలు చేయాలని కోరారు. ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, సిఐటి రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకురావాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగళం యాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీను అమలు చేయాలన్నారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా ప్రవేశపెట్టిన మీ సేవా కేంద్రాలను గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ యువగళం యాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చే 9 నెలలు కావస్తున్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ 600 ఉద్యోగుల బాధను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కేంద్రంలో 607 మంది కుటుంబాలు
ఉద్యోగాలు గతంలో చేశారు. 19 సంవత్సరాల సర్వీసు. అది ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉన్నది. మరి గతంలో తీసేయడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబే ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా సాల్వ్ చేసుకోవాలన్నా, వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా అందుబాటులో ఉంటుందని ఈ సేవా కేంద్రాలను ఒక మానసిక పుత్రిక చంద్రబాబు నాయుడు గారు గతంలో నియమించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వము గతంలో చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళను అందరినీ కూడా 607 కుటుంబాలను అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళకు బతుకు తెరువు అనేది చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు తిరిగినప్పుడు కూడా వీళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా ప్రభుత్వం తరఫున లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళ హామీలన్నీ కూడా నెరవేర్చాలనుకుంటున్నాం. మరి సడన్గా వీధిన పడతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇమీడియట్గా పాలనాపేక్ష తీసుకొని వాళ్ళందరినీ కూడా రీఇన్సెట్ చేసుకొని వాళ్ళకు జీవనాభివృద్ధిని కల్పించాలని కూడా ఒకటి. అదేవిధంగా ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మరి వీళ్ళ డిమాండ్ను ఏపీఎన్జిఓస్ తరఫున, ఏపీజేఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవిలత డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో తమపై పని భారాన్ని మోపడం తగ్గించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాధవిలత మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలకు వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే అప్పగించాలని అన్నారు. ఉద్యోగులపై యాప్ల పేరుతో భారాన్ని మోపడం సరికాదని అన్నారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, యూనిఫామ్ అలవెన్స్, వ్యాక్సిన్, క్యారియర్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లించాలని అన్నారు. ఉద్యోగులకు ఎఫ్ఆర్సీ నుండి మినహాయింపు ఇవ్వాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామవార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామవార్డు సచివాలయంలో మేము ఉన్న 2 డిపార్ట్మెంట్ల మధ్యలో నలిగిపోతున్నాము. ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తామని మేము అనుకుంటున్నాము. హెచ్విడోలకు మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్కి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పని చెప్పాలి. ఎందుకంటే సర్వేలతో వీటితో 24 గంటల వరకు 8 గంటల్లో చెయ్యమని రుద్దడం వల్ల మాకు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రజల్లో ప్రజారోగ్యం వెళ్ళడానికి ఒక యూనిఫాము, ఎలవెన్స్ కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ అది ప్రతిఫలం క్రింద స్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు మాకు అందరికీ కష్టం ఉంది కాబట్టి ఈ మహిళలందరూ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేము హాజరు కలిగాము. ఇదే కానీ ఈ సమస్య పరిష్కారం అయిపోతే భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటాలు చేస్తాము. ఈ మధ్య మాకు సచివాలయం వచ్చాక ఎఫ్ఆర్ఎస్ పెట్టారండి. ఎఫ్ఆర్ఎస్ ఫీల్డ్ వర్క్ అసలు ఉండకూడదు, కానీ మేము ఆ సచివాలయాల చుట్టే తిరిగితేనే మాకు ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. ఒక వ్యాక్సినేషన్ చేస్తామా, ఒక గర్భిణీని చూస్తామా, మాకు అటెండెన్స్ పడుతుంది అనుకుంటున్నామా? మేము ఎక్కడైనా ఉన్నామనుకోండి, అక్కడ అదర్ ఆప్షన్ ఇచ్చి చెయ్యమన్నా బాగుంటుంది. మీరు మీ పని చెప్పిందే చేయడానికి ఉన్నాం, కానీ దానికి అనుకూలంగానే వాతావరణము, అనుకూలమైన పరికరాలు, అనుకూలంగా మా మైండ్ పనిచేస్తాయి కదండి. మేము సాఫ్ట్వేర్ రంగాల్లో నుంచి రాలేదు కదా. 18 నెలలు కోర్సు చేసి వచ్చాము. 18 నెలలు కోర్సుకు వచ్చిన తర్వాత మహిళలకు, గర్భిణీలకు ఏఎన్సీ, పోఎన్సీ, ఎంసీహెచ్ సర్వీస్కే మేము ఉపయోగపడాలి తప్ప అదనంగా కాదు. ఈ మధ్య జిఎన్ఎంఎల్కి ఏఎన్ఎంఎల్ జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా చూపించలేదు. మరి ట్రైనింగ్ ఇప్పించారు కదా, మరి జిఎన్ఎంఎల్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లోమో ఇంప్లిమెంట్ చేశారు, ఏమని ప్రమోషన్ ఛానల్, కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎంత ఘోరంగా ఉందండి. అయితే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. మీ మూలకంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చే నిధులు చెల్లించమని అనటం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో అమలు కాని త్రిభాషా సూత్రం దక్షిణ భారతదేశంపై రుద్దటాన్ని ఆయన వ్యతిరేకించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలు చేయాలని కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఎస్పీ మనోహర్ కుమార్, ఎం హనుమంతరావులు మీడియాతో మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇవ్వాలని అనటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర హక్కులను కాలరాయటమే అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాని త్రిభాష విధానం దక్షిణాది రాష్ట్రాలకు వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈరోజు హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అని అంటూ తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళనకి దిగిన సందర్భంలో మళ్ళీ భాషా విధానం అంటూ దేశానికి ఎలా ఉండాలి, విద్యారంగంలో ఎన్ని భాషలు ఏ స్థాయిల్లో బోధించాలి అనేటటువంటి దాని మీద చర్చ మొదలైంది. దురదృష్టం ఏమిటనంటే దేశానికి స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళైనా మన పాఠశాల స్థాయి పిల్లలు ఏ భాషలు నేర్చుకోవాలో, ఆ భాషలు కూడా ఎంతవరకు నేర్చుకోవాలో తేల్చుకోలేనటువంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. కేంద్రం ఫలాని భాష నేర్చుకొని తీరాలి, అది హిందీ అయి ఉండాలి దక్షిణాది రాష్ట్రాలకి అనే నిబంధన పెట్టినట్టుగానైతే ఉత్తరాది ప్రాంతాలకు కూడా ఓ దక్షిణాది భాషను ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని ఆ త్రిభాషా సూత్రంలో ఉన్నదాన్నే ఆ మోతాదులోనే అమలు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. అందుకు సిద్ధంగా లేదు. ఇక్కడ మాత్రం ఆ మాట చెప్తోంది. దీనివల్ల ఇప్పుడు ఏమిటైందనంటే రెండుగా విడదీస్తే ఆ పిల్లలు ఈ భాషలన్నీ ఎంత నేర్చుకోవాలి, ఎంత మోయాలి, వాళ్ళకేం ఉపయోగం, ఇన్ని భాషలు అవసరమా, ఎక్కడైనా ప్రపంచంలో పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకుంటారు అనేటటువంటి బోధన తాత్వికతకు సంబంధించిన అంశం ఒక భాగం. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. రెండవది, ఒక ఫెడరల్ రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పడినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నైనా ఫలాని భాషను నేర్చుకొని తీరాలి అని ఒత్తిడి చేస్తే కాదంటే మేము నిధులు ఇవ్వడం మానేస్తాము అని చెప్పి హుకుం జారీ చేస్తే ఈ దేశం ఏమవుతుంది? బహుళ భాషా సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో భాష పేరుతో ఒక ఆధిపత్యాన్ని చెలాయించాలనే ప్రయత్నం చేస్తే సహజంగానే ఆ భాష మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు, ఆ సంస్కృతి మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. చాలా దేశాల్లో భాషా ప్రాతిపదికన పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలిగిందని వ్యాఖ్య. అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలాగా నిలుస్తుందని వెల్లడి. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతపై రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎస్కే విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్. వేసవి ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.